హాయ్ ఫ్రెండ్స్. కవిన్, ఆండ్రియా జెర్మియా, రుహానీ శర్మ, చార్లీ ప్రధాన పాత్రలు పోషించిన మాస్క్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి వికర్ణన్ అశోక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వేలు అనే డిటెక్టివ్కి భూమి అనే ఒక లేడీ బ్రోకర్ దగ్గర నుంచి 440 కోట్లు దొంగిలించిన సొమ్ముని రికవరీ చేయమని ఒక డీల్ వస్తుంది. అసలు ఆ 440 కోట్లు భూమి దగ్గరికి ఎలా వచ్చాయి, పొలిటీషియన్ మణివണ്ണన్కి రాబోయే ఎలక్షన్స్కి 440 కోట్లకి లింక్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. కవిన్ వేలు పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. భార్య వదిలేసిన భర్తగా, కూతురు కోసం ఇరుక్కుపోయిన తండ్రిగా, పెళ్ళైన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని హత్యానేరంలో ఇరుక్కుపోయిన వ్యక్తిగా చాలా బాగా చేశాడు. ఆ పాత్రకి తగ్గట్టు న్యాయం చేశాడు. ఇక భూమి పాత్రలో తానే నిర్మాతగా కూడా ఈ సినిమాని నిర్మించడం విశేషం. ఆండ్రియా జెర్మియా చాలా బాగా చేసింది. ఆ పాత్రకి ఆమెకు చాలా కరెక్ట్. అయితే ఆమె ఎక్స్ప్రెషన్స్ విషయంలో కొన్ని ఎక్స్ప్రెషన్స్కే పరిమితమైనట్లు ఎమోషన్స్ పలికించడంలో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఇక మణివണ്ണన్ పాత్రలో పవన్ కృష్ణ ఓకే అనిపిస్తాడు. ఇతను స్నేహం కోసంలో ప్రకాష్ రాజ్ తమ్ముడుగా చేశాడు. ఇతని పాత్ర కూడా బాగుంటుంది. ముఖ్యంగా మైకేల్ జాక్సన్ మూన్ వాక్ స్టెప్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఆగ్రా సినిమాలో హాట్ సీన్స్తో కుర్రకారుని పిచ్చెక్కించిన రుహానీ శర్మ ఈ సినిమాలో కూడా మంచి పాత్ర పోషించింది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్కి భారీగా, వేలుని ఇష్టపడే ఆంటీగా బాగా చేసింది. పింక్ కలర్ నైటీ వేసుకొని హెల్మెట్ తీసుకురమ్మని పంపిస్తుంది హీరోని. అక్కడే పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. షాపింగ్ మాల్లో లూటీ చేసే సీన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక సినిమా మొత్తానికి మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి అంటే చార్లీ పోషించాడు. ఆ పాత్ర క్లైమాక్స్కి వచ్చి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. అదిరిపోతుంది ఆ ట్విస్ట్. అలాగే బ్యాటరీ పాత్రలో నటించిన వ్యక్తి కూడా పొట్టిగా ఉండి బాగుంటాడు. అతను కూడా బాగా యాక్ట్ చేశాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా బాగా చేశాడు. సినిమా అంతా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ముఖ్యంగా హీరో కండోమ్ కోసం సూపర్ మార్కెట్కి వెళ్ళిన దగ్గర నుంచి కథ మొత్తం తిరిగిపోతుంది. అక్కడి నుంచి కథ అంతా ఒక వలయంలో మారి హీరో చుట్టూ చిక్కుముళ్ళన్నీ బిగుసుకుంటాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో వేరొకళ్ళు వేసిన వలలో తాను ఇరుక్కున్నానని తెలుసుకొని వాళ్ళకి సాయం చేసే విధానం బాగుంటుంది. క్లైమాక్స్ని చక్కగా ముగించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ఆకట్టుకునే విధంగా టేకింగ్ ఉంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ కార్లో కూర్చొని మోహన్ నటించిన సినిమాలోని పాట వింటూ నేను మోహన్ టైప్ అని చెప్పుకునే సీన్ కానీ, అచ్యుత్ ఇంటికి వచ్చిన తర్వాత హీరో అతని బ్యాగ్ చూసి ఆగిపోయే సన్నివేశం కానీ, తండ్రి హోటల్లో తండ్రికి సాయం చేయడానికి డబ్బులు ఇచ్చే విధానం కానీ ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా చిత్రీకరించారు. ఓ కుర్రాడిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఈటుకలతో కర్రలతో బాధేస్తూ ఉంటారు కాలనీ వాళ్ళు. ఆ సన్నివేశం బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. జీవి ప్రకాష్ అందించిన పాటలు 2 ఉన్నాయి. 2 కూడా బాగోలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అంతే. ఫోటోగ్రఫీ ఆర్డి రాజశేఖర్ చాలా బాగా చేశారు. లైటింగ్ స్కీమ్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ దోపిడీ సినిమాలు చూడాలి అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయింది. ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో నాకు తెలీదు. తెలుగులో వస్తుందో లేదో కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?